Hello students, welcome back to the channel. Students, TS EdSet 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 20వ తేదీ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మే 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ డేట్న, ఏ టైంన, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుందనేది అందులో క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి మే 23వ తేదీ. సో మే 23వ తేదీన టీఎస్ EdSet ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో ఎగ్జామ్ వచ్చేసరికి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిస్టంలో అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మీకు ఏదైతే ఆ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుందో ఆ పర్టికులర్ సెంటర్లో మీకంటూ ఒక సిస్టమ్ అయితే అలాట్ చేస్తారో ఆ సిస్టంలో మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో టైమింగ్ కూడా ఇచ్చారు మనకు. ఫస్ట్ సెషన్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ సెషన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఓకేనా, వన్స్ మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది మే 20వ తేదీన డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్లో ఏ డేట్నో, ఏ టైంలో, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుందనేది క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు మే 20వ తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకేనా, సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు గూగుల్లో TS EdSet 2024 అని క్లిక్ చేస్తే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక ట్యాబ్లో డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది మనకు మే 20వ తేదీన. నేను అగైన్ మీకు రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా, ఆ ఆప్షన్ ఏ విధంగా వస్తుందనేది నేను మీకైతే చూపిస్తాను. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మనకు TS EdSet 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే ఒక వీడియో అయితే. సో ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.